మిథున దేవాల గురించి అసలు విషయం తెలుసుకున్న బామ్మ ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వీళ్ళిద్దరితో అర్ధనారీశ్వరుల వ్రతం చేయించాలి అని అయితే అనుకుంటుంది. ముఖ్యంగా ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే, మిథున గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు బేబమ్మ ఎక్కడ బాధపడుతుందో అని తన బొట్టుని, పూలని, చీరని అంతా తనే చెరిపేసుకొని నలిపేసుకుంటుంది. చూసావా, నీలో దిగజారుడుతనం ఇలా ఉంటుంది. నేను రాత్రి చెప్తే ఏమన్నావు? ఓ అంతలావున పైకి ఎగిరి మరీ కోపడ్డావు కదా, ఇప్పుడేంటి అంటే మిథునకి ఇంకా కోపం వచ్చి, ఆపు ఆపు, ఎక్కువ మాట్లాడావంటే ఊరుకునేది ఉండదు అంటూ మిథున మాట్లాడుతుంది. కేవలం బామ్మ ఎక్కడ బాధపడుతుందో ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక ఇలాంటి పని చేస్తుంటే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా అన్నట్టు కోపంగా అక్కడ నుంచి అయితే వచ్చేస్తుందనమాట. ఆ సీన్ కాస్త బేబమ్మ చూస్తుంది, వినేస్తుంది. అయితే ఈమెని వాళ్ళిద్దరూ గమనించుకొని ఉండరు. వీళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలి. మిథున ఈ ఇంటికి వచ్చిన అదృష్ట దేవత, వీడి జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవత. వీళ్ళిద్దరిని ఎలా విడిపోనిస్తాను, వాళ్ళిద్దరిని ఎలా అయినా కలుపుతాను. వీళ్ళిద్దరితో కలిపి అన్యోన్య దాంపత్య వ్రతం, అర్ధనారీశ్వరుల వ్రతం చేయించి ఒకరికొకరిని విడిచి ఉండలేనంత ఇదిగా వాళ్ళని కలిపేస్తానని అయితే చెప్తూ అలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగి వీళ్ళిద్దరిని గుడికి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట. వెనకాల ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి, అర్ధనారీశ్వరుల బొమ్మ. ఆ గుడికి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక అక్కడే వీళ్ళిద్దరికీ వ్రతం అయితే జరిగి ఇక ఇద్దరు మనసుల్లో ఉన్న ఆ కోపాలు అవన్నీ పోయి ఇద్దరు ఒకరిని విడిచి ఒకరిని ఉండలేరు అన్నంతగా అయితే వీళ్ళని తయారు చేయడానికి బేబమ్మ కంకణం కట్టుకుందని చెప్పవచ్చు. దేవ పొగరు దించి దేవాని మిథునని కలపడానికి బేబమ్మ చేస్తున్న ఈ నిర్ణయం, ఈ పని ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి.